ఆ శాఖ తీసుకున్నామంటే మరోసారి రాజకీయ భవిష్యత్తు ఉండదంటూ నానుడి. ఆ శాఖ మంత్రిగా పనిచేసిన ఏ మంత్రి అయినా రెండోసారి గెలిచిన దాఖలాలు కానీ రాజకీయంగా ఉనికి కానీ ఉండదని ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. ఎప్పుడూ అదే శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి సైతం ఆ శాఖ మంత్రిగా పనిచేశాము కాబట్టి తనకు సీటు రాదని భయంతో వణికిపోతున్నారు. అసలు ఆ శాఖ ఏది? ఆ మాజీ మంత్రి ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన వారికి ఆ పదవి నుంచి తప్పుకున్నాక రాజకీయ భవిష్యత్తు ఉండబోదనే సెంటిమెంట్ ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖకు మంత్రులుగా పనిచేసిన వారితో పాటు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు వరకు అంతా పదవి నుంచి దిగిపోగానే రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోయిన వారే. ఇందులో ఒకే ఒక మినహాయింపుగా తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డిని చెబుతుంటారు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ తనకు వర్తిస్తుందని ఏపీ మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ కేబినెట్ విస్తరణలో పలు సమీకరణాల దృష్ట్యా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పదవి దక్కించుకున్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు అధికారం మాత్రం అందని ద్రాక్షగానే మారిందని చెప్పుకోవాలి. చేతిలో అమాత్య పదవి ఉన్న కీలక ఆలయాల వ్యవహారంలో తలదూర్చాలంటే ఆయన మాత్రం వణికిపోయేవారు. రాష్ట్రంలో కీలకమైన టీటీడీ బోర్డు చైర్మన్ పదవిలో జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉండటం, మిగతా ఆలయాల విషయంలోనూ పార్టీలో స్థానిక నేతలకు ఉన్న పట్టు కారణంగా మంత్రి వెల్లంపల్లి నామమాత్రంగా మిగిలిపోయారు. గతంలో దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేసిన వారంతా అనంతరం రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోవడం, ఇతర సెంటిమెంట్ల కారణంగా తనకు ఇచ్చిన 2.5 పదవీ కాలం ఎప్పుడు పూర్తవుతుందా అంటూ ఎదురు చూస్తూ గడిపేశారు. మరోవైపు గతంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు నగర పరిధిలో చాలా ఆలయాలు, ప్రార్థనా స్థలాలను టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కూల్చివేసింది. అప్పట్లో వైసీపీ తరపున వెల్లంపల్లి శ్రీనివాస్ పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. తాము అధికారంలోకి రాగానే వాటిని పునర్నిర్మిస్తామని హామీలు కూడా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం వాటి గురించి మాట్లాడేందుకు సైతం ఆయన ఇష్టపడడం లేదు. ఇప్పుడు ప్రార్థనా స్థలాలపై దృష్టి సారిస్తే విపక్షాలు రాజకీయం చేస్తాయని, అది చివరికి తన సీటుకు ఎసరు పెడుతుందని వెల్లంపల్లి భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వివాదాలకు కాస్త దూరంగా ఉండాలని వెల్లంపల్లి నిర్ణయించుకున్నారట. కాంట్రవర్సీల జోలికి వెళ్లడం కంటే సీఎం జగన్ తనకు ఇచ్చిన 2.5 పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకే వెల్లంపల్లి మొగ్గు చూపారు. మంత్రి పదవికి ఎంత దూరంగా ఉన్నా ఆ శాఖ సెంటిమెంట్ మాత్రం తనను వెంటాడుతుందని వెల్లంపల్లి భావిస్తున్నారు. తనకు ఇప్పుడు సీటు వస్తుందా రాదా అనే టెన్షన్ లో ఉంటున్నారు. ఆ శాఖ ప్రభావం తనపై పడుతుందా లేక తెలంగాణ మంత్రిలాగా సీటు తెచ్చుకుని గెలుస్తారా అనేది వేచి చూడాలి.